హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బుడమకాయ పప్పు. మనం పప్పుని ఆకుకూరలో లేదా టమాటాలో వేసి వండుతుంటాం కదండి. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా బుడమకాయలతో వేసి పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బుడమకాయలని కొంతమంది చిన్న దోసకాయలను కూడా అంటారండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. ఇందులో పప్పు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల మనకు పప్పులో ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా కడిగిన తర్వాత పప్పులోంచి వాటర్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కడిగిన పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో మనం 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలండి. అలాంటప్పుడే మనకు పప్పు అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చూడండి, నేను తీసుకున్న కప్పుతోనే వేస్తాను వాటర్ని. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకు అడగంటకుంటూ ఉంటుందండి పప్పు. దీనిపైన మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 500 గ్రాములు అంటే 1/2 కేజీ వరకు బుడమకాయలు తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం అందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేయాలండి. అలా తీసేస్తే మనకు పప్పు అనేది టేస్ట్ బాగా వస్తుంది. సీడ్స్ ఉండడం వల్ల మనకు ఇత్తులు అనేది వస్తుంది. ఇలా మొత్తం ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 6 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. చూడండి, మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వాటర్ కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, అలానే కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. అలానే కట్ చేసిన బుడమకాయలు వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులోకి మరో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది కొద్దిగా వచ్చేస్తుంది. కొంతమంది ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకేసారి వేసి ఉడికించేస్తారండి. అలానే మన కుక్కర్లో కూడా వేసి మనం ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా సరిపోయింది. 4 కప్పుల వరకు పోసాం కదండి. మనం 4 కప్పులు పోస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకు బుడమకాయ కూడా ఉడికిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆపేసి మనం ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు రెమ్మలు, అలానే వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి ముక్కలు వేయడం వల్ల మనకు పప్పు అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలానే చిటికెడు ఇంగువ వేసుకోవాలి. వీటిని కూడా మనం పోపులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకు పోపు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా పోపు వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం పప్పులో కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకు పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ చిక్కదనం కూడా కాలేదు మనకి. ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, పప్పు వేసుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.